కుజగ్రహ మార్పు వల్ల కొన్ని రాసుల వాళ్ళకి అనుకూల ఫలితాలు, అలాగే మరికొన్ని రాసుల వాళ్ళకి ప్రతికూల ఫలితాలు జరగబోతున్నాయి. వాటి గురించి సంపూర్ణ వివరాలు మనకి ఇవ్వడానికి జ్యోతిష విశారద డాక్టర్ కె వేణుగోపాల్ గారు మనతో ఉన్నారు. వారి నుంచి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం. అయితే గురుగారు, ఇప్పుడు కుజగ్రహం ఏ రాశిలో ఉంది, ఏ రాశిలోకి మారబోతుంది, అక్కడ ఎంత కాలం ఉంటుంది, ఏ రాశి వాళ్ళకి ప్రతికూల ఫలితాలు ఉంటాయి? మనకు ఉన్నటువంటి 12 రాసుల్లో 3 రాసులకు అనుకూలంగా ఉన్నాడు. మనము వృషభ, సింహ, ధనుసు రాశులకు చెప్పుకున్నాం. మిగతా రాశులందరికీ కూడా ప్రతికూల వాతావరణం. ఇప్పుడు మేషరాశి వారు ఉన్నారు. ఓకే. మనం ప్రధానంగా 12 రాసుల గురించి మాట్లాడేటప్పుడు సహజ సిద్ధమైనట్టుగా మేషరాశి గురించి మనం మొదలు పెడతాం. ఈ కుజుడు ఈ మేషరాశికి అధిపతి. ఆ తర్వాత వృశ్చిక రాశి అని ఒకటి ఉంది, అది 8వ రాశి, దానికి కూడా ఈయనే అధిపతి. అంటే 2 రాసులకు ఈయన ఆధిపత్యం, ఆ రాసులకి అధిపతి ఈయన. అలాగే కాకుండా ఈయన మకర రాశిలో కనుక ఈయన సంచరిస్తే ఉచ్చస్థానం అంటే బెస్ట్ పొజిషన్, హై లెవెల్లో ఉంటాడు, మంచి ఫలితాలు ఎక్కువ ఇస్తాడు. కర్కాటక రాశిలోకి ఈయన వచ్చాడు అనుకోండి, అంటే సంవత్సర కాలంలో ఈయన తిరిగి అక్కడికి వచ్చినప్పుడు బలహీన పడతాడు. ఓకే. నీచపడ్డము అని చెప్తాం కర్కాటక రాశిలో కుజుడు ఉంటే. అటువంటి కుజుడు మేషరాశి వారికి అష్టమాధిపతి ప్లస్ రాష్ట్రాధిపతి, మేషరాశికి అధిపతి ప్లస్ 8వ ఇల్లు వృశ్చిక రాశి, అక్కడ ఆ వృశ్చిక రాశికి అధిపతి. ఈయన ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు? 7వ ఇంట్లో నడుస్తున్నాడు, అంటే సప్తమ స్థానంలో నడుస్తున్నాడు. సహజంగా మనం సప్తమ స్థానము అంటే వ్యాపార భాగస్వామి కానీ, మనతో సహ ఉద్యోగి కానీ, లైఫ్ పార్ట్నర్ కానీ, జనాలు, పబ్లిక్ జనాలు, వీళ్ళతో చుట్టుపక్కల ఉండేవాళ్ళు. వీళ్ళని మనం సప్తమ ప్లేస్ చెప్తాం. వీళ్ళందరితోటి గొడవలు వస్తాయి. ఎందుకు? వాడు కొంచెం కోపిష్టి కదా కుజుడు. 7వ ఇంటికి వెళ్ళడం వల్ల ఇంట్లో భార్యాభర్తల మధ్య, భార్యకు భర్తతోడో, భర్తకు భార్యతోటో చిన్న చిన్న మనస్పర్ధలు, కోపాలు, మాట పెంచుకోవడం జరుగుతుంది. అలాగే సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు అభిప్రాయ భేదాలు రావడం, మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చెప్పడం, లేకపోతే మనం దానికి తిరిగి సమాధానం కఠినంగా మాట్లాడడం, మాటల వల్ల సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే జనాలతోటి కూడా, ఇప్పుడు మనం కొంచెం పబ్లిక్ సర్వీసుల్లో పనిచేసేటప్పుడు చాలా ఓపికగా ఉండాలి, జనాలు విసిగిస్తారు. ఆ టైంలో మనం కూడా సహనం కోల్పోయి ఓ మాట అంటాం, వాళ్ళు దాన్ని పట్టుకుంటాడు. టెంపర్ కంట్రోల్గా ఉంచుకోవాలంటారు. దాన్ని వాడు ఇమీడియట్గా ఏం చేస్తాడు? పెద్ద చేస్తాడు. మరి ఆయన అక్కడ కూర్చున్నాడు, ఆయనకు ఓపిక ఉండాలి కదా, నాకు ఎలా చెప్పాడని ఒక 2-3 తోడేసుకొచ్చి గొడవ దిగుతాడు. సో ఇలాంటి సమస్యలు కుజగ్రహం వల్ల 7వ ఇంట్లో ఉండేటప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇక 2వది వృషభ రాశి, అది దానికి బాగుందని చెప్పుకున్నాము. మిథున రాశి వాళ్ళకి పంచమ స్థానంలో జరుగుతుంది. పంచమ స్థానం అంటే ఆలోచన, ఉపాసన, సంతానము, ఆలోచనలు కలిసి రాదు, ఎమోషనల్గా ఉంటాయి ఆలోచనలు. మనకు ఒక్కోసారి ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది మనం పనిచేసే చోట కానీ ఇతరత్ర కానీ, అది మనల్ని ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది. రోడ్లో వెళ్తూ ఉంటాము, వాడు ఎవడో వెహికల్ వచ్చాడు, మనకు అడ్డుగా మనకు తాకిస్తాడు, చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది, వాడే కఠినంగా మాట్లాడతాడు మన తప్పు లేకపోయినా. కానీ అక్కడ మనం ఏమీ మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో ఉంటాం. సో వాళ్ళలాగా మనం మాట్లాడలేం. సరే వచ్చేస్తాం, కానీ దాని దాంట్లో వదిలిపెట్టాం, దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. వాడు మాట అన్నాడు కదా, అని మనం తిరిగి ఏమీ అనలేకపోయామే, వాడి తప్పు అందే కదా, ఒక రకమైన వేదన, ఆవేదన పడుతూ ఉంటాం. ఇక దానికి మనం ఏం చేస్తాం? ఏమీ చేయలేం. అటువంటి అందరికీ సమాధానం, వాడికి ఏదో వెంటనే కఠినంగా మాట్లాడి మనం తిరిగి మాట్లాడలేం కదా. సో ఇలాంటి ఎమోషనల్, బాధపడే గుణం, కోపం వచ్చే గుణం, ఒకసారి ఏం చేస్తారు కొంతమంది, ఆ సమయం ప్రకారం ప్రవర్తించలేరు. ఆ సమయం అయిపోయిన తర్వాత నేను ఇలా నింటే బాగుండేమో, అలా నింటే బాగుండేమో అని ఆ కోపాన్ని అలా నేను చేసి ఉండాల్సి అని వీళ్ళు ఊహించుకుంటూ వాళ్ళు మాట్లాడుతూ కూడా పోతూ ఉంటారు. మనం కొంతమంది రోడ్డు మీద చూస్తూ ఉంటే, వాడిని నేను ఇలా కొట్టిండాలి, లేకపోతే అలా చేసిండాలి అని వాళ్ళు పళ్ళు కొరుక్కుంటూ కోపంగా మాట్లాడుతూ డిప్రెషన్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు మనం ఏమనుకుంటాం, ఏమో అయ్యింది వాడికి, ఎవరో బాధ పెట్టారు, ఆ బాధను వాళ్ళ ముందర అనలేక ఇలా వాడిలో వాడు చెప్పుకుంటున్నాడు అని వాడిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అంటే జరిగిపోయిన గుర్తు చేసుకొని దాన్ని తలుచుకుంటా అలా ఈ పంచమ స్థానంలో ఉండేటప్పుడు ఆలోచనలు కలిసి రాదు, ఎమోషనల్ ఆలోచనలు. అంటే పైగా పంచమ స్థానం సంతానం అన్నాం కదా, సంతానంతో గొడవలు. మనం ఒకటి చెప్తే వాడు ఒకటి చెప్తాడు, మనం చెప్పిన మాట వాడు వినడు, వాడు చేసేది మనకు నచ్చదు, చిన్న అభిప్రాయ భేదాలు ఉంటుంది, ప్రేమికుల మధ్య గొడవలు వస్తుంది. పంచమ స్థానం ప్రేమ, ఆత్మీయులు. సో అక్కడ ఏదో మాట పట్టింపులు, అభిప్రాయ భేదాలు, గొడవలు, ఎడబాటు, ఇలాంటివన్నీ మిథున రాశి వారికి జరుగుతాయి. ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ అవుతుంటాయి అంటారు, అభిప్రాయ భేదాలు. సరే నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళు, ఇది 4వ ఇంట్లో జరుగుతుంది, 4th హౌస్. 4th హౌస్ అంటే కుటుంబము, సుఖస్థానము, మనం అంతా కలిసి ఉండేటువంటి వాతావరణం. సో ఇంట్లో అందరితోటి గొడవలు వస్తుంటాయి, మనం చేసిన పని ఇంట్లో వాళ్ళకి నచ్చదు. మనం వచ్చే టైంకి అందరూ సైలెంట్గా ప్రశాంతంగా ఉంటారు, ఏం మాట్లాడరు, మనకు అర్థం కాదు ఏం జరిగింది. మనం రాకముందంతా దాని మీదే, మనం చేసిన పని మీదనే అందరూ చర్చిస్తూ ఉంటారు. ఏమైందంటే చెప్పరు.
సరే కఠినంగా ఏమైందో చెప్పండి అంటే నువ్వు ఇలా చేసావు అని బయటకు వస్తాడు. అప్పటి వరకు మనం చేసిన పని ఏంటో మనకు తెలియదు. అంటే మనం చేసింది మంచి అనుకొని మనం చేసినాం, అది అందరికీ నచ్చలేదు. సో అటువంటి ఒక అశాంతి వాతావరణం, నచ్చని పనులు మనం చేయడం, వారికి నచ్చకపోవడం వల్ల వారు మన వెనక బాధపడ్డం, ఇలా కుటుంబంలో అశాంతికి చిన్న చిన్న అలజడులకి కారణమవుతూ ఉంటుంది. ఈ భూముల గురించి గొడవలు అవుతూ ఉంటాయి, లేకపోతే వాహన రిపేర్లు అవుతూ ఉంటాయి, ఖర్చులు పెరిగిపోతుంటుంది కుటుంబంలో. ఇవన్నీ కూడా ఈ 4th హౌస్లో జరుగుతుంది. ఈ నెక్స్ట్ సింహరాశికి బాగుంది అని చెప్పాం, సహకారం బాగుంటుంది. ఆ తర్వాత కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఎక్కడ జరుగుతుంది? ద్వితీయ స్థానంలో జరుగుతుంది. ద్వితీయ స్థానము అంటే 2వ స్థానం. దాని అర్థం ఏంటంటే వాక్ స్థానము అని అర్థం. మన వాళ్ళు ఇదివరకు పెద్దవాళ్ళు సంస్కృతంలో చెప్పేవారు, వాగ్భూషణం భూషణం అంటే మాటే పెద్ద ఆభరణం అంటారు. మనం మాట్లాడే మాట, నోరు మంచిది ఊరు మంచిది సహజంగా అనేవాళ్ళు. ఆ ప్రావర్బనే మన వాళ్ళు కొంచెం వాడుక భాషలో చెప్పారు. సో మనం మాటల వల్ల సమస్యలు వస్తాయి. సో ఎదుటి వాళ్ళతో మనం ఏదో చనువు కొద్ది గవామని ఒక మాట అనేస్తాం, వాడు నొచ్చుకుంటాడు. దాని నుంచి వాడు మనతో సరిగా మాట్లాడు. వాడు మన కొలిగ్ కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. తద్వారా మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, గొడవలు వస్తాయి. ద్వితీయ స్థానం కుటుంబ స్థానం కూడా. మన కుటుంబంలో కూడా అశాంతి వస్తుంటుంది. ద్వితీయ స్థానం అంటే స్థిరాస్తులు. స్థిరాస్తులు అంటే ఏంటి? ప్రాపర్టీస్, భూములు, ఇండ్లు, ఇవే కదా మనకు స్థిరంగా ఉండేటువంటి ఆస్తులు. వీటికి సంబంధించి ఏదైనా ఇబ్బందులు వస్తాయి. అయితే మనం ఇదివరకు అనుకున్నట్టుగా ఎవడో కబ్జా చేయొచ్చు, లేదా పక్క భూమి వాడు వచ్చి మన దాని మీద ఏదో గొడవలకు రావచ్చు. ఇలాంటి దాంతో ఏదో మన అవసరం వచ్చి అమ్మాలనుకుంటే దానికి తగిన ధర పలకపోవచ్చు. లేకపోతే మనం కొనుక్కుండేది ఏదో వివాదాస్పదమైన భూమిని కొనుగోలు చేయడం కావచ్చు. ఇలాంటి సమస్యలన్నీ ద్వితీయ స్థానంలో జరుగుతూ ఉంటుంది. ఇక తులారాశి వారికి వాళ్ళ రాశిలో జరుగుతుంది. ఓకే, మనం ఇదివరకే చెప్పుకున్నాం, లగ్నంలో కుజుడుంటే తలకు సంబంధించిన ఇబ్బందులు, మాటల వల్ల సమస్యలు. ఇప్పుడు తులారాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. దేనికి మీద? ఈ భూములకు సంబంధించి కానీ, వాహనాలకు సంబంధించి కానీ, కుటుంబంలో కానీ ఖర్చులు పెరుగుతాయి. అలాగే మీరు పొరపాటున ఏదైనా చిన్న దెబ్బ తాకింది అనుకోండి, మనం వాహనం మీద పోతేనే పడాల్సిన పని లేదు కదా, స్టెప్స్ దిగుతూ పడవచ్చు, తగలచ్చు దెబ్బ, ఎక్కడైనా జారి పడతాం. ఏమరపాటున కాలు పెద్ద అది కింద కొంచెం పల్లం అయితే జారి పడుతూ ఉంటాం. చెప్పులు ఒక్కోసారి స్లిప్ అయిపోయి పడిపోతూ ఉంటాం. ఏమో ఎన్నో రకాలుగా జరుగుతుంటాయి. అలా జరిగినప్పుడు ముందు వారికి తలకి దెబ్బ తాగచ్చు. ఓకే, నుదుటి మీద ఎక్కడో, కనుబొమ్మల మీదనో, నోట్లో పళ్ళకో, తలకు ఏదో ఒకటి దెబ్బ. లేదు ఎక్కువ ఆలోచన చేసి ఈ ఆర్థిక సమస్యలు, కుటుంబ మైగ్రేన్ లాంటి అనారోగ్యాలు తెచ్చుకోవచ్చు. అంటే దీర్ఘకాలికంగా తలలో వచ్చే నొప్పి, ఇలాంటి సమస్యలు రావడానికి అవకాశం. ఇంకా ఏజ్డ్ అయిన వాళ్ళకి తలకు సంబంధించిన ఏదన్నా వాళ్ళకి ఆపరేషన్ లాంటివి జరగడానికి కూడా అవసరం ఉంటుంది. అది తులారాశి వారికి. తర్వాత వృశ్చిక రాశి వారికి, ఈ వృశ్చిక రాశికి కూడా ఈయన అధిపతే, ప్లస్ మేషరాశికి అధిపతి. సో జన్మరాశ్యాధిపతి మరియు షష్టాధిపతి. ఈ కాంపిటేటివ్ స్పిరిట్ ఉన్నవాడు, వీరి రాశికి అధిపతి అయినవాడు 12వ ఇంట్లో ఉంటున్నాడు. ఇప్పుడు 12th హౌస్. 12th హౌస్ అంటే వ్యయం. వ్యయం అంటే డబ్బు ఒకటే కాదు, మన ఆలోచనలు, మన టైం, తర్వాత మన ప్రతిభ, ఇవన్నీ. సో ఇవన్నీ ఇక్కడ అన్నీ వృధా అయిపోతూ వస్తుంటాయి. ఓకే, సో వీరెంత కష్టపడినా అది ప్రయోజనం ఉండదు. సో వీరెంత ఆలోచించినా ప్రయోజనం ఉండదు. సమయం వేస్ట్ అయిపోతూ ఉంటుంది, వీరి టాలెంట్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది, డబ్బులు వేస్ట్ అవుతూ ఉంటాయి, వాహన రిపేర్లు వస్తాయి, భూముల తాలూకు ఏదో కోర్టు కేసులు, దానికోసం కోర్టులు తిరగాలి, పోలీస్ స్టేషన్లు తిరగాలి. ఇలాంటి సమస్యలంతా వృశ్చిక రాశి వారికి వచ్చేటువంటి. ఇక ధనుసు రాశి వారికి లాభస్థానంలో కుజుడని చెప్పాం, వాళ్ళకి అనుకూలంగా ఉంది ధనుసు రాశి వారికి. మకర రాశి వారికి 10వ స్థానంలో జరుగుతుంది. 10వ స్థానం అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ 10వ ఇల్లు. మనం చేసే వ్యాపారం కావచ్చు, ఉద్యోగం, అక్కడ పని పెరిగిపోతుంది. పని తాలూకు ప్రయాణాలు కూడా పెరుగుతాయి. అంటే మేము బాస్ చెప్తాడు, మీరు ఇక్కడ పనిచేశారు బాగానే ఉంది, మన పక్క బ్రాంచ్లో ఉంది, ఒకరోజు అక్కడికి వెళ్ళి ఆ పని కూడా చేసుకోండి అంటాడు. సో వృత్తిపరమైనటువంటి ప్రయాణం, ఆ ప్రయాణం కూడా కాస్త శ్రమతో కూడి ఉంటుంది. శ్రమతో కూడినటువంటి ప్రయాణాలు, పని భారం పెరిగిపోతుంది. సమయం అయిపోయింది, అందరూ వెళ్ళిపోతుంటారు, మన పని పూర్తి కాలేదు, మనం ఎక్కువ సమయం చేసి దాన్ని పూర్తి చేసి రావాలి. ఆయన ఏమో చెప్పేసి ఉంటారు మన బాస్, అది పూర్తి చేసి వెళ్ళండి. అందరూ చేశారు, మన పని కాలేదు, మనం ఓవర్లోడ్ అవుతుంది, బరువు పెరిగిపోతుంది, పని భారం పెరిగిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మకర రాశి వారికి జరుగుతుంది. ఇక కుంభరాశి వారికి 9వ ఇంట భాగ్యస్థానంలో కుజుడు కాబట్టి, భాగ్యస్థానం అంటే గురువులు, తండ్రి, పూర్వపుణ్యము, ఇవన్నీ. తండ్రితో గొడవలు వస్తాయి. ఆయన ఏదో చెప్తాడు, మనం ఏదో అంటాం, చిన్న మాట, ఆయన కోపం వస్తుంది, మళ్ళీ మనం ఆయనకి ఏదో సర్ది చెప్పుకొని ఆయనతోటి మళ్ళీ ఆ స్నేహాన్ని పెంపొందించుకో. అలాగే గురువులతో కూడా మాట పట్టింపుతో మనం ఏదో కొంచెం వితన్నవాదంగా మాట్లాడితే ఆయన కోపం రావచ్చు.
సో మళ్ళీ ఆయనకి మనం వెళ్ళి క్షమాపణ చెప్పి ఆయన్ని సానుకూలపరచుకోవాల్సి ఉంటుంది. ఇలాంటివన్నీ 9వ ఇంట్లో జరిగే వాళ్ళకి అది జరుగుతుంది. ఇక మీనరాశి వారికి అష్టమంలో జరుగుతుంది. అష్టమ స్థానం అంటేనే కష్టాలు కదా. అష్టములు కుజుడంటే వాహన ప్రమాదాలు, వివాదాలు, గొడవలు, అశాంతి, ఆర్థిక సమస్యలు, ఇవన్నీ అనారోగ్యాలు. హాస్పిటల్కి వెళ్ళొచ్చు, ఈయన దెబ్బలు తాకచ్చు, లేదో ఏదో పాతకాలంగా ఉన్నటువంటి ఎప్పటి దీర్ఘకాలికంగా ఉండే జబ్బు ఇప్పుడు పెద్దదై దానికి చిన్న ఆపరేషన్ చేయాలి. ఏదో చిన్న ఒక చిన్న కురుపు లాంటిదో ఏదో ఉంటుంది, ఆయన పట్టించుకున్నాడు, ఇప్పుడు అది బలమై పెద్దది అవుతుంది. పళ్ళ సమస్యలు సహజంగా చిన్న చిన్న సమస్యలు పట్టించుకోరు, ఏముందు లేదానికి ఏదో తాత్కాలికంగా ఏదో తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ సమయంలో అది బాగా ఇబ్బంది పెడుతుంది. సో అది తీవ్రతరం అయిపోతుంది. రాత్రి అంతా ఇంక తెల్లారితో లేచి పరిగెడతాడు. ఇంకా ఆయన దాన్ని తీసేయాలనడమో, దానికి ఏదో ఇంకేదో క్యాబ్ మార్చాలనడం, ఇంకేదో దానికి సంబంధించిన ట్రీట్మెంట్లు జరుగుతాయి. ఇలా మీనరాశి వారికి జరుగుతుంది. ఈ రకంగా మేషము నుండి మీనం వరకు 9 రాసుల వారికి ఇబ్బందికర వాతావరణం ఈ కుజగ్రహం కల్పిస్తుంది. ఒక్క వృషభ, సింహ, ధనస్సు రాశి 3 రాసులకు మాత్రమే ఈయన అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే గురుగారు, ఇప్పుడు మీరు ప్రతికూల ఫలితాలు చెప్పారు. సో వాటి నుంచి ఏదన్నా విముక్తి ఉంటుందా? విముక్తి అంటే ఇవన్నీ కర్మ ఫలితాలు. జ్యోతిష్ శాస్త్రంలో ప్రతికూలత గ్రహం ఒకటి మనకు ఏలినాటి శని కావచ్చు, ఈ కుజ ప్రభావం కావచ్చు, లేకపోతే గురువు మనకు అనుకూలంగా లేకపోవచ్చు, ఇవి చెప్తోంది ఇండికేషన్. జ్యోతిష్ శాస్త్రం గ్రహాల వల్ల మనకు ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఈ సమయం బాగాలేదు, ప్రతికూల వాతావరణం అని చెప్తోంది. అంటే ఇది మనం గత జన్మల్లో చేసినటువంటి కర్మల ఫలితం. అంటే అనేక జన్మల్లో కావచ్చు, ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచే చేసే కర్మలే కాదు, వెనక జన్మల్లో కూడా మనం ఏదో తెలుసో తెలియ ఇప్పుడు మనకు గుర్తు కూడా ఉండదు కదా. అవును, ఆ ఫలితాలు కూడా ఇప్పుడు మనం అనుభవిస్తుంటాం. అట్లాగే అనేక జన్మల్లో మనం చేసినటువంటి పుణ్యఫలాల్ని ఇప్పుడు మనం దాన్ని లాభాలుగాను సుఖాలుగాను దాన్ని మనకు అనుకూలంగాను అనుభవిస్తున్నాం. రెండు అనుభవించాల్సిందే, మంచి చెడు రెండు. అవి మనం తెచ్చుకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్లు, సంచి, భుజం మీద ఉన్నటువంటి సంచి. ఆ పుణ్యఫలం వల్ల ఏదో ఒక అందమైన ఆరోగ్యం వచ్చింది, మంచి తల్లిదండ్రులు వచ్చారు, మనం చదువుకున్నాం, ఏదో మన వృత్తి ఉద్యోగాలు బాగున్నాయి, ఇవన్నీ మనం చేసిన మంచి పనుల ఫలితాలు. ఈరోజు మనకు అనారోగ్యం వచ్చింది, ఒక సమస్య వచ్చింది, లేక ఒకరితో గొడవ వచ్చింది, నష్టం వచ్చింది, ఇవన్నీ మనం గతంలో చేసినటువంటి పాప కర్మల ఫలితాలు. మరి ఈ ఫలితాలు మనం అనుభవించాలి కదా, తప్పనిసరి అనుభవించి తీరాల్సిందే కదా, ప్రారబ్ధ కర్మలు అంటాం కదా. అయితే జ్యోతిష్ శాస్త్రం మీరు అన్నట్టుగా కొన్ని పరిహారాలను చెప్పింది. ఎందుకు అంటే పూర్తిగా తొలగించుకోలేవు, ఆ తీవ్రతను తగ్గించుకోవచ్చు ఈ పరిహారాల ద్వారా. ప్రతి గ్రహానికి ప్రతి రాశికి కూడా కొన్ని పరిహారాలు చెప్పడం జరిగింది జ్యోతిష్ శాస్త్రంలో. అట్లా కుజగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు ఏంటి అంటే, ఈ కుజగ్రహానికి అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి, ఆయనకు పూజలు చేయాలి. ఈ కుజగ్రహానికి నచ్చినటువంటి వారం, అసలు కుజుడి పేరుతో పెట్టుకునేది మంగళవారం. మనం ఈ కుజగ్రహానికి సంబంధించిన మంగళవారం రోజు ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఆయనకి అభిషేకం, పరమశివుడి వాళ్ళ నాన్నగారిలాగా ఆయనకు అభిషేకం అంటే ఇష్టం కాబట్టి అభిషేకం నిర్వహించవచ్చు. మనం మంగళవారంలో మనమే స్వయంగా చేసుకోవచ్చు, ఓపిక లేకపోతే ఆలయానికి వెళ్ళి చేయించవచ్చు. అలాగే కుజగ్రహానికి ఒక ధాన్యం చెప్పడం జరిగింది, నవధాన్యాలు. నవగ్రహాలకి నవధాన్యాలు ఉన్నాయి కదా, ఈ కుజగ్రహానికి సంబంధించిన ధాన్యం కందిపప్పు. ఇందులో 2 రకాల కందిపప్పులు ఉన్నాయి. మామూలుగా మనం తినేటువంటిది కాస్త చందనపు రంగు, పసుపు వర్ణంలో ఉంటుంది, అది మనం అందరూ కూరల్లో వేసుకొని చారులో చేసుకొని తింటాం. ఇందులో ఇంకొక కందిపప్పు ఉంటుంది, దాన్ని ఎర్రగా ఉంటుంది, మసూర్ దాల్ అంటారు, కొంచెము గులాబీ కలర్లో ఉంటుంది. ఇది ఈ మామూలు కందిపప్పు కంటే ఒక 20-30 రూపాయలు తక్కువే ఉంటుంది. ఈ కందిపప్పును దానం చేయమని చెప్తుంది. ఎర్ర కందిపప్పు మంగళవారం రోజు మన కుటుంబంలో పనిచేసే పనివాళ్ళు, డ్రైవర్లు, సెక్యూరిటీ వాళ్ళు, వాచ్మ్యాన్లు, పేద బ్రాహ్మణులు ఉంటే వారికి మంగళవారం రోజు దానం చేయండి. ఈ కుజ ప్రభావం నుంచి మనకు కొంత బయటపడడానికి అవకాశం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన అనేక స్తోత్రాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య అష్టకము, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, ఇవి స్తోత్రాలు పారాయణం చేసుకోండి. అలాగే ఎరుపు రంగు అంటే ఇష్టం కుజుడికి. కుజుడు ఎరుపు రంగు, రక్తవర్ణుడు అని చెప్పాను మీకు నేను. అందువల్ల ఎర్రటి పూలతో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. అంటే గులాబీ కావచ్చు, మందారం కావచ్చు, ఇలాంటివి. అలాగే ఎర్రటి పళ్ళు కూడా ఇష్టం ఆయనకి, దానిమ్మ, ఆపిల్ లాంటివి, అవి నైవేద్యంగా పెట్టండి. ఇవన్నీ కుజగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలే. వారి వారి శక్తి మేరకు, వారికి అనుకూలం మేరకు సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాలు చదవచ్చు, సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం అభిషేకాలు చేసుకోవచ్చు, ఎర్ర కందిపప్పు దానం చేయవచ్చు, ఎర్రటి పండ్లను నైవేద్యంగా సుబ్రహ్మణ్య స్వామికి పెట్టవచ్చు, ఎర్రటి పూలమాలను సుబ్రహ్మణ్య స్వామికి అలంకరించవచ్చు.
ఇవి అన్నీ చేయవచ్చు. ఇందులో ఏ ఒక్కటే చేసినా ఎంతో కొంత తీవ్రత నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిహారాలని పాటించడం వల్ల ఆ ప్రతికూల అనుభవ ఫలితాల నుంచి వాళ్ళు కొంచెం విముక్తి పొందొచ్చు. తీవ్రత తగ్గించుకోవచ్చు. ఒకసారి అంటే అప్పుడు మనం చేసిన కర్మ ఫలితం ఇప్పుడు మనం బాధపెడుతుంది. ఇప్పుడు మనం మంచి పనులు చేయడం వల్ల చాలా వరకు పాపఫలం తగ్గిపోతూ వస్తుంది. అంటే పాపాన్ని తగ్గించుకోవడానికే మనం ఈ పూజలు, దానాలు, ఎదుటివారికి సహాయం చేయడము, ఉపకార గుణము, సద్గుణము ఇవన్నీ ఎందుకు పెంచుకుంటున్నామంటే ఇది పుణ్యఫలం పెరుగుతుంటుంది. పుణ్యఫలం పెరిగిపోతే పాపం తగ్గుతూ ఉంటుంది. అది పనిచేస్తుంటాం. ఒక్కోసారి మనం కొద్దిగా పరిహారం చేసినా వెంటనే పూర్తిగా సమస్య పరిష్కారం కావచ్చు. దానికి కారణం మనం చేసిన ఆ చిన్న పరిహారం కాదు, మనం చేసే మంచి పనులు, మనం చేసే పుణ్య పనులు, మనం ఎదుటివారికి చేసే సహాయం కావచ్చు, దానం కావచ్చు. దానం అంటే మళ్ళీ మనం ఏదో ధన రూపంలోనో ఆహార రూపంలోనో కాదు, ఒక చిన్న సహాయం, నీ దగ్గర ఉన్నది ఎదుటివారికి లేనిది నువ్వు ఇవ్వడం. అది సలహా కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ధనం కావచ్చు, ఒక పని కావచ్చు, ఏదైనా కావచ్చు. వాడికి ఉపయోగపడే విధంగా నువ్వు కనుక ఏదైనా సహాయం చేస్తే, నువ్వు చేసినటువంటి ఆ దానము, ఆ సహాయము, అది సత్ఫలితాన్ని అతనికి ఇస్తే తప్పకుండా నీకు పుణ్యఫలం పెరుగుతుంది, నీలో ఉండే పాపఫలం తగ్గుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. మంచి ఇన్ఫర్మేషన్ మా వ్యూవర్స్కి ఇచ్చినందుకు ధన్యవాదాలు.